శాతం కైవసమయ్యాయి జిల్లా పరిషత్. నేను అదే చెప్తున్నా, 100% కైవసమైనవి. తర్వాత ఈ జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే రిజల్ట్స్ ఏమొచ్చింది అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఏం రిజల్ట్ వచ్చింది? కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. దీని అర్థం ఆయన కూడా అట్లనే అన్వయించుకుంటే మంచిది. రెండవది ఏంటంటే ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై పోటీ చేస్తున్నాయి అని చెప్పేసి ఒక నేరేటివ్ క్రియేట్ చేసేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. కానీ అది ఎప్పుడు కూడా వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆయన ఎంతవరకు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు ఆలోచన చేస్తున్నాడో పొలిటికల్ విమర్శ చేస్తా ఉన్నాడు. ఇంకొక విషయం మీకు ఇంతకుముందు మీరు చెప్పినటువంటి విషయమే, కిషన్ రెడ్డి గారు పదే పదే బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి విషయం, మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కళ్యాణ్ గారు ఒక విషయం ఆలోచన చేయండి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా అధికార పార్టీని తిడుతుందా లేకపోతే ప్రతిపక్ష పార్టీని తిడుతుందా? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? ముఖ్యమంత్రి గారు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఏ పార్టీ అయినా సరే అధికార పక్షాన్ని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటది. కానీ మేము బీఆర్ఎస్ తిట్టాలా, కేసీఆర్ తిట్టాలనేటువంటి సంస్కృతి మాకు అర్థమైతే లేదు. అయితే ఇవాళ మీరు ఒక విషయం మేము స్పష్టంగా చెప్పినాం, టిఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. సేమ్ టైం అదే రకమైనటువంటి తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అదే చేస్తా ఉన్నాడు. దొందే అన్నాం మేము, ఎక్కడ బీఆర్ఎస్ దాంట్లో సమర్థించలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని సమర్థించలేదు. కానీ ఆయన పదే పదే నొట్టి మీద కాకి లెక్క ఒకటే మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పేసి. అసలు ఒక విషయం కళ్యాణ్ గారు ఒకటే విషయం చెప్పండి, బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది.